హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. హ్యాపీ సండే, రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే మేము ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి 1 year అవుతుంది. 1 yearలోనే మాకు పిన్ మానిటైజేషన్ అయిపోయింది, పిన్ అయింది, సక్సెస్ అయ్యాము. అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి నెక్స్ట్ ప్రాసెస్ అంటే మనీ ఇన్కమ్, డాలర్స్ రావాలి. ఆ డాలర్స్ కనుక కంప్లీట్ అయిపోతే మనీ అనేది ఎర్న్ అవుతుంది. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 1 year కాబట్టి 1 year సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను. దాని సందర్భంగా ఈరోజు పోయినసారి ఏం చేసామంటే గారెలను ఫస్ట్ వీడియో గారెలు చేసి కరెక్ట్గా అది కూడా సండే వచ్చింది, శనివారం వచ్చింది అనుకుంటా. లాస్ట్ ఏదో వచ్చింది, ఆ వారం వచ్చింది. ఇంకా అదే రోజు గారెలు చేసి రిపబ్లిక్ సందర్భంగా అందరికి చెప్పి ఛానల్ ఈరోజు ఫస్ట్ చేసామని చెప్పాము. అలాగే ఈరోజు కూడా స్పెషల్గా ఏం చేసామంటే నాటుకోడి తీసుకున్నాము. నాటుకోడి చేసి కూర ఎలా చేస్తుంది, గ్రేవీ పిల్లలు ఫ్రైకి తెచ్చారు నాటుకోడి తినడని. తిన్నారు ఇద్దరు, వాళ్ళు తినరు, వాళ్ళ కోసం సపరేట్ అనమాట. మా కోసం నాటుకోడి పులుసు అనమాట చేసి ఆ వీడియో కూడా ఎలా కూర ఎలా చేసిద్దో అది కూడా చూపిస్తాను, చూడండి. అలాగే మళ్ళీ సాయంత్రం పూట చర్చికి కూడా వెళ్తాము. మాకు ఇంత సక్సెస్ అయినందుకు మేము దేవుడికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంత షార్ట్ టైం పీరియడ్లో మాకు ఏం తెలియదు. ఫస్ట్ యూట్యూబ్ పెట్టినప్పుడు చిన్న చిన్నగా అన్నీ తెలుసుకున్నాము, చాలా తొందరగా సక్సెస్ అయ్యాము. ఇంకా కంటిన్యూషన్ వీడియో కూర చేసేది, నెక్స్ట్ ఈవినింగ్ చర్చికి వెళ్ళేది మొత్తం కంటిన్యూషన్ వీడియోలో చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి అన్నీ మెత్తగా ఉన్నాయండి. నువ్వు తెచ్చినవి ముక్కలు పిల్లలకి కట్ చేశాను, చిన్న చిన్నవి కట్ చేసి. ఏది సౌండ్, కోటి సౌండ్, ఏదో పైన కూడా రక్కేస్తున్నట్టు. ఆపు ఇక్కడ. అవును, అవును, రేకుల మీద. పిల్లలు ఆడున్నారు, బయట ఆడుకుంటాం. సిమెంట్ దిప్పుతున్నారు, బయట ఇడ్లీ కట్టిన ఏదైనా కడుతున్నారు. ఎవరు అప్పటికే రాళ్ళు సిమెంట్ వేస్తున్నారు. అన్ని మెత్త ముక్కలు వాళ్ళ పిల్లల కోసం కాబట్టి మెత్తవి తీసుకొని వచ్చాడండి. నేను అడిగితే మాత్రం అన్ని గట్టివి తెస్తాడు, గట్టివి. నీకు తోలు అంటే ఇష్టం కదా. నేను తింటాను చిన్నప్పటి నుంచి. మా నాన్న తోళ్ళు అవి కాల్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, కాల్చిన తర్వాత నాకు ఇచ్చేవాడు. ఒకసారి అన్నీ చిన్న ముక్కలే చేయించున్నారు కదా అండి. చేయించే దగ్గరుండి ఏం లేదు, వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదిగోండి అయిపోయింది. నాటుకోడి క్లీన్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పిల్లలకి ఫ్రై అన్నాం కదా, ఆ ఫ్రై కూడా క్లీన్ చేసి పెట్టాను. ఇంకా ఈ 2 పొయ్యి మీద పెట్టేస్తాను. ఇదిగోండి ఇది పొయ్యి మీద పెట్టేసాను, ఉప్పు పసుపు వేసి పెట్టేశాను. ఇది కూడా ఉప్పు పసుపు వేసాను. 2 మీద మూత పెట్టేసుకుని, ఇదేమో ఫ్రైకి, ఇదేమో కర్రీకి. ఇదిగోండి మసాలా రెడీ చేసేసాను. కొత్తిమీర కరివేపాకు రెడీగా ఉంది కర్రీలోకి. ఇంకా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ దీంట్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు అసలు చికెన్లో కొంచెం కూడా వాటర్ పోయలేదండి నేను. ఎంత వాటర్ వచ్చిందో చూడు. ఫ్రై కోసం అని ఇలాగే పెట్టాను, నూనె తర్వాత పోద్దామని. అసలు చూడు ఎంత వాటర్ వచ్చింది చికెన్లో. చికెన్ పిల్లల కోసం అది. ఇదేమో ఇంకా చెప్పానుగా మాకు పులుసు అని ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను. ఇది అది విడిగా పిల్లల కోసం తీసుకురావాల్సి వచ్చింది, ఇంకా తినరాని. ఇదిగోండి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ పులుసులోకి. పిల్లలకేమో అది ఫ్రై వేరు, ఇది పులుసులోకి. ఇంకా అన్నీ రెడీ ఉన్నాయి, చూపించాను. మనకి కొత్తిమీర కరివేపాకు మసాలా రెడీ చేశాను. బియ్యం కడిగి పెట్టాలి. ఇది వాటర్ అంతా పోయింది. ఒక్క పచ్చిమిరపకాయ వేసి ఆయిల్ వేసా, తర్వాత ఉప్పు,
ఉప్పు వేసేసానులే, కారం ఒకటి వేసుకుంటే పిల్లలకి సరిపోతుంది. ఇదేమో అదిగోండి, మా వారేమో వెయిటింగ్ చేస్తున్నాడు అనమాట, నాకు ఆకలి వేస్తుంది అని. అదిగోండి అదే ఉడుకుతుంది, ఇంకా ఆయిల్ వేయలేదు. అది వేసేసిరాపు ముందు, అడ్డుగా ఉంది. దీంట్లో ఆయిల్ వేసాను, ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కూడా వేస్తానండి. ఇలా నేను ఫోన్ వచ్చిందని చెప్పేసి మర్చిపోయాను. వాటర్ అంతా పోయిన తర్వాత ఆయిల్ వేసి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ వేసాను. ఆల్రెడీ మా వారు అక్కడ ఏం చేస్తున్నారు నేను చూపిస్తాను మీకు, ఒక్క నిమిషం. ఇది కూడా కలిపేసి పిల్లలకి, ఎందుకంటే ఇలా ఫ్రై లాగా చేస్తుంది. రసం ఉంది, మిరియాల రసం ఉంది, రసం పెడదామని వాళ్ళకి. మామూలుగా బయట నుంచి చికెన్ కదా, రసం వేసి పెడదామని ఇలా ఫ్రై చేస్తున్నా. ఏమంటే అది ఎక్కడికి పోదండి, చిన్నగా తినవే, పోదు. కారం వేసేసానండి, లైట్గా వేసాను. మళ్ళీ వాళ్ళ పిల్లలు మంట అంటారు కదా, లైట్గా వేసా. కొంచెం మసాలా, కొత్తిమీర, కరివేపాకు వేస్తే అయిపోయింది వెళ్ళి. ఇదిగోండి కొంచెం మసాలా సరిపోతుంది. అది మసాలా వేయగానే వాసన మాత్రం సూపర్ వస్తుంది. కొంచెం దీంట్లో కొత్తిమీర, కరివేపాకు చాలు. సూపర్గా ఉంది. కొంచెం లైట్గా చిటికెడు గరం మసాలా జల్ల. అసలు కారమే లేదండి, తెల్లగా ఉంది కూర. మేమైతే ఇలా తినలేము, ఇంక వాళ్ళిద్దరికి అని చెప్పేసి కారం ఇలాగా బాగోదు, కారం లేకపోతే ఎక్కువ. ఇంకా దీంట్లో కారం వేసుకునే టైము ఆసన్నమైనది, ఎందుకంటే మళ్ళీ వాటర్ పోయాలి, ముక్కలు దాంట్లో కూడా ఉడకాలి కదా. కారం వేస్తాను, కారం ఎక్కువ వేస్తాను. నాటుకోడి పులుసు అంటే ఎలా ఉండాలి, కారం ఎక్కువ ఉండాల. చూస్తే మనం కారం తింటున్నామా, కూర తింటున్నామా అని అనుకోవాలా. రబ్బో అంటున్నాడు వెనక, ఫీలింగ్ నేను చూసా. కొంచెం అలాగే కొంచెం చిటికెడు గరం మసాలా కూడా వేస్తాం. ఓకే, దెబ్బకు మా ఆయనకి జలుబున్నా ఏమన్నా ఉన్నా దెబ్బకు పోవాలా, ఘాటుకి. అంతేగా చెప్పవే, అంతేగా. కొంచెం కారం వాసన పోతే మసాలా వేసి వాటర్ వేసుకుందాము. అంటే ఉప్పు సరిపోయిందా, వేయాలా కొంచెం వాటర్ పోస్తా, చాలా సాల్ట్ వేస్తా కొంచెం. చూడు ఇంతేనా, ఇంకా అయినా కొంచెం వాటర్ పోస్తాను. వాటర్ వేస్తా, పులుసు బాగా ఉండాలి కదా ఎక్కువ. కారం వాసన అంతా పోయిందంటే మసాలా కొంచెం మగ్గితే వాటర్. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో చెప్పండి. నాకు మాత్రం నాటుకోవడం అంటే ఇలాగే వచ్చు. మిరియాల రసం వేసుకొని వేడిగా అన్నం వేసుకొని పిల్లలు చికెన్ ఫ్రై వేసుకొని తినాలంటే ఎదురు చూస్తున్నారు ఇందా నుంచి. ఎప్పుడు ఎన్నిసార్లు వచ్చారు అయ్యిందా మమ్మీ అని. ఒక్క మంట అయితే ఆపేస్తా. మసాలా అయితే మాత్రం సూపర్ ఉంటుందండి. నేను ఎన్ని వేస్తాను మసాలాలో చాలాసార్లు చూపించాను మీకు, చాలా వేస్తాను ఈ మసాలాలు.
వాటర్ వేసుకుందాం. చాలు. మగ్గాలి ఇంకా అలాగే కరివేపాకు వేసి కరివేపాకు సింపుల్. ఇది చిక్కపడాలి కదా, మూత పెట్టేసుకున్నాం. ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేసాను, అంతా అయిపోయింది నా పని. ఇంకా చిక్కపడుతుంది చూసావా, ఇంకా కొంచెం అయితే అయిపోయింది. ఇంకొక మంట పెడితే అయిపోద్ది. అన్నం కూడా వస్తుంది, నీరసంగా ఉంది. అయిపోయిందండి కర్రీ, అయిపోయింది. రైస్ కూడా అయిపోవచ్చింది. పిల్లలకి రసం వేడి చేసేసి అన్నం పెట్టడమే. ఇంకా ఈవినింగ్ మళ్ళీ చర్చికి వెళ్తాం కదా, ఆ బిట్ కూడా యాడ్ చేస్తాను. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, అన్నం కూరలో ఆకలి వేసేసింది దెబ్బకి. రసం తినండి తినండి. అయిందండి, బట్టలన్నీ మడతేసుకోవాలి. సాయంత్రం ఏం పని అంతకేం లేదులే. మా అమ్మాయి బయట రోత చేసింది, అది క్లీన్ చేస్తుంది. రా అమ్మాయి అంటే నేను ఊడుస్తున్నాను అంటుంది. ఇంక వద్దులే నీసి, నేను సాయంత్రం ఊడిస్తాను. చేతులు కడుక్కొని రా. మరి తిన్నాడు కదా మా ఆయన, చూపిస్తాను ఏం చేస్తున్నారు ఇద్దరు. ఇవ్వండి, శుభ్రంగా తినేసి ఏసీ వేసుకొని అన్నం తిని ఒక కూల్ డ్రింక్ తాగి ఇప్పుడు వీళ్ళిద్దరు నవ్వుతారు, యాక్టింగ్ చేస్తున్నారు. అది ఏమంటే ఇటు ఇటు చూడు. అయిపో, నేను నిస్తి రాకుండా మీ ఇద్దరు పడుకోకూడదు. ఇప్పుడు టీవీ పెట్టుకొని చూస్తాం మేము. ఇంకా సరే సరే పడుకో నువ్వు కూడా కాసేపు. రెడీ అయిపోయామండి, చెప్పాను కదా చర్చికి రెడీ అవుతామని చెప్పేసి రెడీ అయ్యాము. ఎదగండి రండి. పిల్లలు కూడా బయట నీసి చేసి పిల్లవే. పర్స్ తీసుకోదల్లా, పర్స్ తీసుకో. ఏం టాబ్లెట్స్, నా నుంచి టాబ్లెట్స్ అంటే లోపల అవుతా బయట.
కూర్చోతుంది ఏంటి పట్టుకున్నావా కారం తీసుకొచ్చుకున్నా సండే స్కూల్ టైం సగం ఇప్పుడు కాదు సండే స్కూల్ ఇప్పుడు టైం ఎంత 6:30 అవుతుందిగా 6:30 అవుతుంది 5:30 6 అవుతుంది. వచ్చేసామండి ఫ్రై చేసుకొని కసబాగా డాడీ ఫ్రై చేసుకున్నాను నువ్వు కూడా కళ్ళు మూసుకొని ఫ్రై చేసుకో సరేనా అక్కడికి వెళ్ళి ఎక్కలేదు అక్కడ మైక్లు అన్నీ పెట్టున్నాను ఓకే అందరికి బాయ్ చెప్పు బాయ్ అండి ఈరోజు వీడియో అంటే ఫుల్గా చూసి సపోర్ట్ చేయండి బాయ్